స్వామి, ఈ గ్రామంలో ఇలాంటి వాతావరణాన్ని ఇంతకు ముందెప్పుడూ నేను చూడలేదు. మనసులో ఏవేవో ఆలోచనలు, కళ్ళు మూసుకుంటే ఏవేవో అస్పష్టమైన సంఘటనలు. ఇంతకు ముందు ఎన్నడూ లేని అనర్థానికి అది హెచ్చరికలా ఉంది. నీ మనసు కూడా అలాగే అనిపిస్తుందా? అవును స్వామి. ఏదో జరిగింది, ఫలితంగా ఏదో జరగబోతోంది. ఏం జరిగింది? ఎందుకు ఆ తల్లి సన్నిధిలో కూడా మనసుకి మనశ్శాంతి లేకుండా పోతుంది? ఎందుకీ కలవరం? వచ్చావా? కంకణం తెచ్చావా? ఏయ్, ఆ దైవ కంకణం నాకెంత ముఖ్యమో నీకు తెలుసు కదా. ఇవో, నా కోసం పనిచేసినప్పుడు భయం ఎందుకు? అర్థం కాలేదు కదూ? తను ఏం సాధించిందనేది మీకు తెలియట్లేదు కదూ? ఏది కావాలని అడిగామో తను ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికంటా పడకుండా గుడిలో ఉన్న రక్షణ తీసుకువచ్చింది. ఏది ఆ రక్ష? కంకణం ఇవ్వు. చెప్పాను కదా, ఇవ్వు. ఇవ్వు, 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 ఇవ్వు. దొరికింది. సాధించాను, అనుకున్నది సాధించాను. సాధించాను. ఏ శక్తి ఆ దేవసేనను కాపాడుకుంటూ వస్తుందో ఆ శక్తి ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఆ దేవసేన అపార శక్తికి ఇదే మూలం. ఇదే తన చెంత లేకపోతే ఆమె శక్తి తగ్గిపోతుంది. ఈ క్షణం నుంచి ఆమె దూరదృష్టి మసకబారిపోతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో తను కూడా ఊహించలేదు. సాధించావు. నా గెలుపును సాధించి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టావు. నీ మేలు మరవను అలేఖ్యా. నువ్వు కావాలన్నది నేను తీసుకొచ్చాను. మరి ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు చేయాలి. నువ్వు ఎవరి కంకణం అడిగావో నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నేను కోరుకుంది నువ్వు చేయాలి. మాట తప్పడు ఈ శనియాచన్. అనుకున్న దారిలో